మిత్రులందరికీ వంది వర్క్స్ తరపున శివరాత్రి శుభాకాంక్షలు. అంతా బాగున్నారు కదా? వంది వర్క్లో మీరు మొన్న చూసిన డిజైన్ ఇది అదే చీర కాదు, ఇది వేరే. వాళ్ళకి మళ్ళీ ఈ డిజైన్ నచ్చి చేయించుకుంటున్నారు అనమాట. ఇది రాధా మనోహరాలు, మీకు తెలుసు కదా, రాధా మాధవాలని కూడా అంటారు. ఈ డిజైన్ని ఇంకొక కస్టమరు నచ్చి చేయించుకుంటున్నారు. ఇదే చూపిస్తాను, అదే చీర చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో. మీకు తెలుసుగా, గుర్తుపట్టే ఉంటారు. నేను ఈ చీర వేసుకొని ఒక ఫోటో కూడా తీసుకున్నాను, సేమ్ అదే. దాన్ని మళ్ళీ చీర తయారు చేస్తున్నాను అనమాట. ఇది పళ్ళు పార్ట్. నేను వీడియో తీసి ఫొటోస్ కూడా మీకు యాడ్ చేస్తాను. నచ్చిన డిజైన్ని మళ్ళీ వేయడం మాకైతే మామూలు అయిపోతుందేమో, కానీ మీకు నచ్చి ఆ డిజైన్ చేయించుకుంటున్నారంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓహో, ఈ డిజైన్ క్లిక్ అయిందనమాట, ఈ పూలు నచ్చాయి, ఈ తీగలు నచ్చాయి, లేదంటే దీన్ని మళ్ళీ వేస్తూ ఉంటే ఇంకా కొంతమంది రీచ్ అవుతుంది. ఇలా మన వర్క్ని పెంచుకుంటూ ఉండడం అనేది చాలా హ్యాపీ అనిపించే విషయం. నాకు ఈ రాధా మనోహరాలు వేసినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వేయాలని ఆలోచన అయితే అస్సలు లేదండి. ఎందుకంటే ఏ పువ్వు, ఏ కాడ, ఏ తీగ ఒకలా ఉండదు. మన చేతికి అప్పుడు అనిపించిన దాన్ని బట్టి వేసుకుంటూ పోతూ ఉంటే అందులో కాస్త అంటుకుంటుందేమో. ఒరిజినల్గా అలాగే వేస్తే ప్రింట్కి పెయింట్కి పెద్ద తేడా ఏమి ఉండదు. మనం పెయింటింగ్ చేసేది మన చేతి వహలను బట్టి, మన ఇదిని బట్టి వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దింపామనుకోండి, ఇంకా ఏముంది, ముద్ర వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది కదా. కాకపోతే ఒక రేకు, ఒక పువ్వు, ఒక దగ్గరతనం వస్తే చాలు. అదే నేను అనుకుంటా. నా వరకు నేను అన్ని డిజైన్స్ మీకు నచ్చుతున్నందుకు, ఈ ముఖ్యంగా మంగళగిరి సీకో పట్టు మీద వస్తున్నటువంటి ఈ డిజైన్స్ అన్నీ మీకు నచ్చి మీరు ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి. కొత్త డిజైన్స్ తోటి, కొత్త ఐడియాస్ తోటి మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను. షార్ట్స్లో ప్రస్తుతం ఎందుకు మిమ్మల్ని పలకరిస్తున్నాను, లైవ్ ఎందుకు చేయట్లేదు అంటే, లైవ్ చేయడానికి 50 సబ్స్క్రైబర్స్ కావాలి. మనకి ప్రజెంట్ 28 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. వస్తారు, వాళ్ళు పెరుగుతారు. ఏదైనా టైం తీసుకుంటుంది కదా. నాకైతే ఓపిక ఉంది. మీరు కూడా ఓపికగా నచ్చితే, కొత్తగా అనిపిస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటూ, లైక్ చేసుకుంటూ, కామెంట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ ఉంటే మంచి వర్క్ మీకు చూపిస్తూ ఉంటాను. అలాగే మంచి వర్క్ని నేను చేస్తూ ఉంటాను. అది మీ అందరి ఈ ప్రోత్సాహానికి మరీ